హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు డబ్బు గురించి పెద్దగా చెప్పాల్సినంత అవసరమే లేదు. కానీ ఆ డబ్బుని ఎలా సంపాదించాలనేది మాత్రం మనం చాలా పద్ధతిగా తెలుసుకోవాల్సిన విషయం. అది అలా ఎలా సంపాదించాలనేది ఓ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం. ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? ఇన్వెస్ట్మెంట్ అనేది ఎందుకు పెట్టాలి? ఎందుకు అంటే మన ఫ్యూచర్ యొక్క అవసరాలని దృష్టిలో పెట్టుకొని మనము డబ్బుని ఈ రోజు నుంచే మనం సంపాదించడం అలవాటు చేసుకోవాలి. ఈ రోజు నుంచే పెట్టుబడి పెట్టడం అనేది అలవాటు చేసుకుంటూ రావాలి. మన ఫ్యూచర్ లో ఈ రూపాయి వాల్యూ చాలా పడిపోతూ ఉంటది. కానీ మన అవసరాలు అనేది పెరుగుతూ పోతాయి. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మాత్రమే మనము పెట్టుబడి అనేది పెట్టాలి. ఈ పెట్టుబడి అనేది మనకి ఎలా ఉంటుంది ఏంటి అనేది, ఈ పెట్టుబడి జనరల్ గా ఎలా ఉంటది అంటే ఆర్థిక పరంగా పెట్టుబడి సాధారణంగా విలువ పెరిగే కొద్దీ కాలక్రమేణా రాబడిని ఇచ్చే ఆస్తులను, బంగారము, స్టాకు, భూమి, బాండ్లు వంటివి కొనుగోలు చేయడంలో రూపిస్తుంది. జనరల్ పెట్టుబడులు అనేది 2-3 రకాలుగా ఉంటది. ఒకటి వచ్చేసి ఫిక్స్డ్ ఇన్కమ్స్ గా ఈ స్థిరాదాయాల కిందకి వస్తాయి. స్థిరాదాయం అనేది ఎలా ఉంటుంది అంటే జనరల్ గా బ్యాంక్ వెళ్తాం, బ్యాంక్ లో ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. అది రిస్క్ అనేది ఉంటుంది. ఎంతైతే మనకి రావాలనుకుంటుందో అంత మాత్రమే వచ్చేస్తుంది. ఇంకోటి బాండ్లు కొంటూ ఉంటాం. అది ఫిక్స్డ్ ఉంటుంది. అది ఫిక్స్డ్ ఇన్కమ్. పెద్దగా మన లైఫ్ స్టైల్ పెద్దగా ఏం మార్చదు. రెండోది వచ్చేసి వేరియబుల్ ఇన్కమ్ అంటే డిఫరెంట్ వాటిలలో మనం పెట్టుబడి పెట్టడం. అది రాబడి అనేది రిస్క్ గా ఉంటది. తగ్గొచ్చు, మనకి అమౌంట్ పెరగొచ్చు, కానీ లాంగ్ టైమ్ లో మాత్రం ఎక్కువ ఇన్కమ్ అనేది మనకి జనరేట్ అవుతుంటది. ఉదాహరణకు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్స్ ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి రాబడిని బేస్ చేసుకుని ఉంటాయి. జనరల్ మనం సాధారణంగా ఇన్వెస్ట్మెంట్స్ వేట్లలో పెడతాం అనేది స్టాక్స్ అనేది ఒక కంపెనీలో యాజమాన్యాన్ని మనం కొనుగోలు చేయడం. దీనివల్ల అధిక రిస్క్ ఉంటది, అధిక ఆదాయము ఉంటది. రెండోది బాండ్స్ అనేది ప్రభుత్వం లేదా కంపెనీలకు డబ్బులు ఇవ్వడం. ఇది సురక్షితమైన పెట్టుబడి. ఇందులో వడ్డీ అనేది స్థిరంగా వచ్చేస్తుంది. మనము పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మూడవది వచ్చేసి మ్యూచువల్ ఫండ్స్ అనేది నిపుణుల సహాయంతో మనం ఒక మంచి ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే లాంగ్ టైమ్ లో మంచి రిటర్న్స్ వస్తాయి. వాటి వల్ల మన ఫ్యూచర్ లో మన యొక్క అవసరాలు కూడా స్థిరంగా మనం కంటిన్యూ చేసుకోవచ్చు. నాలుగోది వచ్చేసి రియల్ ఎస్టేట్ అనేది అద్దె రూపంలో వస్తాయి. వాటిని మళ్ళీ మనం విక్రయించడం వల్ల మనకి అమౌంట్ అనేది సమకూరుతూ ఉంటది. ఇల్లు కొనుగోలు చేయడము, ఇలాంటి ఆస్తులు కొనుగోలు చేయడం అనేది చేస్తారు. ఇంకోటి వచ్చేసి బంగారము, వస్తువులు. ఇవి జనరల్ గా మన యొక్క ద్రవ్యోల్బణ సమయంలో సాంప్రదాయమైన పెట్టుబడి. బంగారం అనేది లాస్ట్ 5 years లో మంచి రిటర్న్స్ వచ్చేసాయి. ఇంకోటి స్థిరమైన ఇన్కమ్, అది బ్యాంక్ డిపాజిట్ లో తక్కువ రాబడి ఉంటుంది, కానీ ఖచ్చితంగా ఉంటది. వీటిని ఇంకోటి ప్రావిడెంట్ ఫండ్లు, పెన్షన్ రూపంలో. ఇవి దీర్ఘకాలిక, పదవి విరమణ తర్వాత మనకి వస్తూ ఉంటాయి. సో ఇవి మనకి డిఫరెంట్ స్థాయిలలో మన యొక్క ఇన్కమ్ ని సేవ్ చేసుకుంటూ, అంటే పెట్టుబడి పెట్టుకుంటూ వస్తే ఫ్యూచర్ లో మన యొక్క అవసరాలకి మంచి ఇన్కమ్ ని సృష్టిస్తాయి. ఇది జనరల్ ఏంటంటే రిస్క్ బేస్డ్ ఉంటాయి కాబట్టి తక్కువ రిస్క్ ఉన్నాయి వచ్చేసి డిపాజిట్స్, ప్రావిడెంట్ ఫండ్లు. మధ్యస్థ రిస్క్ ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్. అధిక రిస్క్లు ఉన్నాయి స్టాక్స్, క్రిప్టో కరెన్సీ మీద మనకి అవగాహన లేకపోతే దాంట్లోకి వెళ్ళొద్దు. ఇది ఈరోజు పాయింట్.